వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఈ మధ్యకాలంలో చూసుకుంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా గుండెపోటు వచ్చే అంటే ఎక్కువ కనిపిస్తూ ఉంది. గుండెపోటు వస్తున్నాయి అంటే కొంతమంది అంటే డ్యాన్స్ వేస్తూ కూడా చనిపోతున్నారు. చిన్నపిల్లలకు కూడా గుండెపోటు వస్తుంది. మరి ఆ గుండెపోటు ఎందువల్ల వస్తుంది, దానికి కారణాలు ఏంటి అనేది సుఖీభవలో వర్క్ చేస్తున్నారు డాక్టర్ శరత్ కుమార్ పాత్రో, ప్రముఖ కార్డియాలజిస్ట్. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఈ మధ్య కాలంలో అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే చిన్న పెద్ద అని తేడా లేదు, ప్రతి ఒక్కరు కూడా గుండెపోటు వస్తుంది. ఎందువల్ల వస్తుంది అంటే సార్ ఏమైనా చెప్పగలరా? సో ఈ రోజుల్లో తక్కువ వయసులో గుండెపోటు హార్ట్ అటాక్ వస్తుంటుంది. సో దీనికి కారణాలు 3 బేసిక్ డివిజన్లో డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చి లైఫ్ స్టైల్ చేంజెస్, ఒక మెటబాలిక్ చేంజెస్, దాని తర్వాత 3వ నెంబర్ వచ్చి టొబాకో అడిక్షన్స్, నికోటిన్ అడిక్షన్స్. సో లైఫ్ స్టైల్ చేంజెస్లో ఏంటుంటుందంటే ఈ రోజుల్లో జనాలు యంగ్ పబ్లిక్ ఎక్కువ స్ట్రెస్ఫుల్ లైఫ్లో వెళ్తున్నారు. జాబ్ స్ట్రెస్ ఉంది, మెంటల్ స్ట్రెస్ వస్తుంది. సో అదొక నెంబర్ 1. నెంబర్ 2 సిడెంటరీ హ్యాబిట్స్. సో రోజంతా సిస్టమ్ మీద వర్క్ చేయడం, ఎక్సర్సైజ్ తగ్గించారు. సో అదొక ప్రాబ్లం ఉన్నది. నెంబర్ 3 వచ్చి ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. సో ముందు ఏమొచ్చి జనాలు ఇంట్లో వంట చేసి తింటుంటారు. ఈ రోజుల్లో పిజ్జా, బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ ఎక్కువ అయిపోయిన వల్ల జనాలు యంగ్ పబ్లిక్ ఏమొచ్చి ఫాస్ట్ ఫుడ్ మీద కొంచెం డిపెండెంట్ అయిపోతున్నారు. డిపెండెంట్ అయిన వల్ల సో వాళ్ళకి బాడీలో కొలెస్ట్రాల్ వాల్యూస్ అన్నీ పెరిగిన వల్ల హార్ట్ అటాక్ వస్తుంది తక్కువ వయసులో. జనాలకి ఇప్పుడు షుగర్స్ కూడా కొంచెం కనబడుతున్నది. తక్కువ వయసులో బ్లడ్ ప్రెషర్ కూడా కనబడుతుంది. అండ్ మెయిన్ ఏమొచ్చి యంగ్ పబ్లిక్ ఏమొచ్చి టొబాకోకి కొంచెం అడిక్ట్ అవుతున్నారు. లైక్ ఖైనా, గుట్కా, జర్దా పాను, సిగరెట్, హుక్కాస్ ఇవన్నీలో అడిక్ట్ అవుతున్నారు. దానివల్ల కూడా చిన్న వయసులో హార్ట్ అటాక్ మేము చూస్తున్నాం. క్లాస్ రూమ్లోని అంటే మనం ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్య వీడియోస్లో కూడా. క్లాస్ రూమ్లో కూడా పాఠాలు వింటూ కూడా చిన్నపిల్లలు హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. మరి ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి ఉన్న హ్యాబిట్స్ వల్ల లేదంటే ఫుడ్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. కానీ చిన్నపిల్లలు కూడా ఎందువల్ల వస్తుందంటారు సార్? చిన్నపిల్లలకి ఇప్పుడు నెంబర్ 1 కారణం స్ట్రెస్ కూడా ఉంటుంది. చిన్నపిల్లలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. దానివల్ల స్లీప్ డిప్రైవేషన్ అవుతుంది. నిద్ర లేకుండా స్ట్రెస్లో ఉంటున్నారు. ఇంకొకటి జెనెటిక్ కూడా అవ్వచ్చు. ఇంకొద్దిమందికి ఫ్యామిలీలో హార్ట్ డిసీజ్ ఉంటుంది. అది యంగ్ ఇదిలో ఫ్యామిలీలో రన్ అవుతుంటుంది. సో దానివల్ల కూడా హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ హార్ట్ అటాక్ వచ్చే ముందు అంటే ఏమైనా లక్షణాలు ఏమైనా కనిపిస్తూ ఉంటాయా? సో హార్ట్ అటాక్ వచ్చే ముందు, హార్ట్ అటాక్ ఉన్నప్పుడు చెస్ట్ డిస్కంఫర్ట్ ఉంటుంది, గుండెలో బరువు ఉంటుంది, స్వెట్టింగ్ ఉంటుంది, చెమట పట్టడం ఉంటుంది, కొద్దిమందికి కళ్ళు చీకటైపోవడం, ఇవన్నీ లక్షణాలు ఉండొచ్చు. సో ఇవన్నీ సిమ్టమ్స్ వస్తుందంటే డెఫినెట్లీ మీరు దగ్గరే ఉండే ఫిజిషియన్కి కన్సల్ట్ చేసి దేనికోసం వస్తుంది ఐడెంటిఫై చేయడం మంచిది. ఇంకా విషయం ఏంటంటే ఫుడ్ తింటూ ఉండగా ఒక్కసారిగా చిన్న అంటే పెయిన్ లాగా వచ్చి చెమట్లు పట్టిస్తూ ఉంటాయి. అది ఎందువల్ల సార్ అంటే చాలామందిలో నేను చూశాను కూడాను. అంటే రీసెంట్గా అంటే నాకు కూడా అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాను అనమాట. అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళి నేను అటెండ్ అయ్యి ఫుడ్ తింటూ ఉంటే సడన్గా చిన్న పెయిన్ లాగా వచ్చేసి గుండెల్లోని చెమట్లు విపరీతం పట్టేసి వామిటింగ్స్ కూడా అయ్యాయి. దీనివల్ల అలా అవుతుందండి. నార్మల్లీ యంగ్ వయసులో ఈ ఫుడ్ తినని వల్ల పెయిన్ రావడం, స్పాజం వల్ల రావచ్చు. బట్ ఎల్డర్లీ పెద్ద వయసులో ఫుడ్ తింటే పెయిన్ వస్తుందంటే దానికి పోస్ట్ ప్రాండియల్ అంజైనా అని చెప్తాం. అదేలో రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటుందంటే డెఫినెట్లీ అలా కనబడతాయి. బట్ చిన్న వయసులో మోస్ట్ లైక్లీ స్పాజం వల్ల పెయిన్ వస్తుంటుంది.